స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, ఎన్ఐటీస్ కాలేజెస్లో కనుక చూసుకుంటే ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ పేరెంట్కి సిఎస్సి బ్రాంచ్లో సీట్ రావాలి కన్ఫర్మ్గా అని చూస్తూ ఉంటారు. సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. మెయిన్ రీజన్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బ్రాంచ్, కన్ఫర్మ్గా ప్లేస్మెంట్ వస్తుంది, హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుంది. సో ఇక్కడ కోర్ బ్రాంచ్లో జాయిన్ అవుతే రావా అంటే కనుక కోర్ బ్రాంచెస్ కూడా మనకు స్కోప్ ఉంది. అది స్టూడెంట్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని ఉంటుంది. ఈ వీడియో సెషన్లో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే ఓన్లీ సిఎస్సినే కాదు, సిఎస్సికి ఈక్వల్గా ఇంకా సిఎస్సి కంటే ఎక్కువ స్కోప్ ఉన్న బ్రాంచెస్ అండ్ కన్ఫర్మ్గా 50 to 1 crore వరకు, 50 lakhs నుంచి 1 crore వరకు ప్యాకేజ్ రాగలిగే బ్రాంచెస్ మనకు 31 ఎన్ఐటీస్లో ఉన్నాయి. ఆ బ్రాంచెస్ అన్నీ ఏ ఎన్ఐటీలో ఏ బ్రాంచ్ ఉంది, ఏ కోర్స్ ఉంది అనేది ఇన్ డీటెయిల్గా మీకు ఈ వీడియో సెషన్లో ప్రొవైడ్ చేస్తాను. జోసాలో మీరు ఇప్పుడు జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఇప్పుడైతే కంప్లీట్ చేస్తారు, కానీ కౌన్సిలింగ్ టైం వరకు బ్రాంచ్ సెలెక్షన్ అనేది వెరీ వెరీ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అలాంటి బ్రాంచ్ సెలెక్షన్ మీకు తెలియాలి అంటే కనుక ఫస్ట్ అసలు ఎన్ఐటీస్ కాలేజెస్లలో సిఎస్సితో పాటు ఏ బ్రాంచెస్ ఉన్నాయి, ఆ బ్రాంచెస్కి మనకు సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలనేది కూడా ఆల్రెడీ వీడియో చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. మీరు సిఎస్సితో పాటు ఈ బ్రాంచెస్లో సీట్ కన్ఫర్మ్గా చాయిస్ ఫిల్లింగ్ ఎగ్జాక్ట్గా చేయగలిగితే ఇంకా మంచి ప్యాకేజ్తో సెటిల్ అవ్వడానికి 100% స్కోప్ ఉంటుంది. అలాంటి బ్రాంచెస్ ఏంటి, ఏ కాలేజీలో ఉన్నాయి, 1 by 1 క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్తో పాటు ఇక్కడ స్క్రీన్ పైన కూడా ఉన్నాయి. ఓన్లీ జోసా కౌన్సిలింగ్ జేఈతో కావాలనుకుంటే సపరేట్గా తీసుకోవచ్చు. ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇంక్లూడింగ్ జేఈ కావాలన్నా కూడా మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీరు జాయిన్ అయిన టైం నుంచి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి అడ్మిషన్ జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మీరు ఏ చిన్న అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటారు. వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేయడం జరిగింది. లింక్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా జాయిన్ అవుతారు. మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం అనేది మెంటర్షిప్లో జాయిన్ అవుతే కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ 31 ఎన్ఐటీస్ సంబంధించి 31+1 అనేది ఎందుకు మెన్షన్ చేశాను, 32 అనేది మీకు వీడియో ఎండింగ్ వరకు చూస్తే తెలుస్తుంది. సిఎస్సి ఏ ఎన్ఐటీ కాలేజెస్ ఉన్నాయి, సిఎస్సి స్పెషలైజేషన్ ఆ బ్రాంచెస్ ఏంటి, వాటి యొక్క ఇంపార్టెంట్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ టాప్ 1 ఎన్ఐటి తిరుచిరిపల్లిలో మనకు ఓన్లీ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 years కోర్స్ అయితే ఉంది. నెక్స్ట్ సూరత్కల్ టాప్ 2లో ఉన్న ఎన్ఐటి సూరత్కల్లో మనకు 4 బ్రాంచెస్ ఉన్నాయి. సో టాప్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి మనకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఓన్లీ సిఎస్సి అనే కాదు, దీంతోపాటు ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రతి ఒక్కరూ ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రతిరోజు వినే ఉంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద రన్ అవుతుంది కాబట్టి మనకు స్టూడెంట్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిఎస్సికి ఈక్వల్గా, అంటే బ్రాంచ్లో సిఎస్సి అయినా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్న ఈక్వల్ ప్రియారిటీతో జాబ్ వచ్చే స్కోప్ ఉంది. అలాంటి బ్రాంచెస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మనకు ఫస్ట్ బిగినింగ్ నుంచి ఉన్న బ్రాంచెస్లో చూసుకుంటే ఒకటి సిఎస్సి, రెండవది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ బ్రాంచెస్కి ఎవర్ గ్రీన్గానే ఉంటాయి. వాటితో పాటు ఇప్పుడు న్యూగా బ్రాంచెస్ వస్తున్నాయి అంటే కనుక ఆ బ్రాంచెస్కి అంత డిమాండ్ ఉండడం వల్లే ఎన్ఐటీస్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాంటి బ్రాంచెసే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. నెక్స్ట్ సూరత్కల్లో మనకి ఇంకొక బ్రాంచ్ ఉంది, కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో డేటా సైన్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాంటిది కంప్యూటేషనల్ డేటా సైన్స్ అంటే మీరు ఆల్మోస్ట్ సిఎస్సికి ఈక్వల్ ప్రియారిటీతోనే ఈ స్టూడెంట్కి కూడా ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సబ్జెక్టు పరంగా చూసుకుంటే 4 yearsలో చదివే సబ్జెక్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి, కానీ స్టూడెంట్కి వచ్చే నాలెడ్జ్ కానీ, స్టూడెంట్ గెయిన్ చేసే ఇన్ఫర్మేషన్ కానీ, ప్రతి ఒక్కటి వాళ్ళు చేసే ప్రాజెక్టు మైనర్ మేజర్ డిగ్రీస్ కానీ అందులో వాళ్ళకు క్యాపబిలిటీ పెంచుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. అలాంటి ఈ కోర్సెస్ మీరు ఆల్టర్నేటివ్గా కంపల్సరీగా తీసుకోవచ్చు. నెక్స్ట్
ఎన్ఐటి వరంగల్ విషయానికి వస్తే మనకు 3 బ్రాంచెస్ ఉన్నాయి ఎన్ఐటి వరంగల్లో. ఒకటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ కోర్స్ అయితే, రెండవది మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 2023లో ఈ బ్రాంచ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ బ్రాంచ్కి ఉన్న డిమాండ్ బేస్ చేసుకునే ఐఐటిలో కూడా మనకు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ బ్రాంచ్ ఉంది. దీని గురించి స్పెసిఫిక్గా కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి మీకు. సో ఇక్కడ ఏ స్టూడెంట్ అయినా సరే ఇప్పుడు మీరు సిఎస్సి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ సంబంధించి కంపారిజన్ చేయాలనుకుంటే, సిఎస్సిలో ఒక సెమిస్టర్ వైజ్గా చూసుకుంటే సెమిస్టర్లో మనకు 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇందులో ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ సంబంధించిన సబ్జెక్ట్స్ 5 ఉంటాయి. అదే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ చూసుకుంటే కనుక మీకు 3 సబ్జెక్ట్స్ కంప్యూటర్ బేస్డ్ సబ్జెక్ట్స్ ఉంటే 2 సబ్జెక్ట్స్ అనేవి కంప్లీట్గా మ్యాథమెటిక్స్ సంబంధించి ఇన్డెప్త్గా మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్ సంబంధించిన సబ్జెక్ట్సే ఉంటాయి. సో అసలు మరి ఎందుకు ఉంటాయి ఈ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే కనుక, సిఎస్సి చేసిన స్టూడెంట్స్ నార్మల్గా ప్రోగ్రామింగ్ సైడు, డెవలప్మెంట్ సైడు, డేటాబేస్ సైడు వెళ్తూ ఉంటారు. ఇండివిజువల్గా ఎవరు ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని వాళ్ళు మళ్ళీ జాబ్లో జాయిన్ అయిన తర్వాత షఫల్ అవుతుంటారు. కానీ మనకు కోడింగ్ అనేది ఉంటుంది. మెయిన్గా ప్రోగ్రామింగ్ చేయాలి అంటే కోడింగ్ రావాలి. ఈ కోడింగ్ చేసే స్టూడెంట్స్లలో ఇంకా జాబ్ వచ్చిన తర్వాత ఎంప్లాయీస్గా కన్సిడర్ చేస్తే కాంప్లెక్సిటీ ఎక్కువగా ఉన్న కోడింగ్ రాయాలి అంటే కనుక ఆ స్టూడెంట్కి మ్యాథమెటికల్గా చాలా అప్లికేషన్స్ రావాల్సి ఉంది. అలాంటి అప్లికేషన్ వచ్చిన స్టూడెంట్స్ మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత స్పెసిఫిక్గా వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించి మళ్ళీ అక్కడ నేర్పించి ఆ స్పెసిఫిక్ కాంప్లెక్సిటీ ఎక్కువగా ఉన్న అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి స్పెసిఫిక్గా మళ్ళీ ట్రైన్ చేసి తీసుకోవాలి. కాబట్టి అలా దానికి వచ్చిన డిమాండ్ బేస్ చేసుకొని ఇప్పుడే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ బ్రాంచ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానివల్ల బిగినింగ్లోనే స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ నేర్చుకుంటారు. ఇక్కడే వాళ్ళకి కావాల్సిన బేసిక్స్ అన్నీ వస్తాయి. కాబట్టి ఈ బ్రాంచ్కి ఇంకా సిఎస్సి కంటే హై డిమాండ్ ఉంటుంది. కంపల్సరీగా ఈ బ్రాంచ్లోనే హైయెస్ట్ ప్లేస్మెంట్స్ స్టూడెంట్ 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యేలోపు రావడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంది. కాంప్లెక్సిటీ ఎంత పెరిగితే మనకు అంత డిమాండ్ పెరుగుతుంది. దీంట్లో మ్యాథమెటిక్స్ డెప్త్గా అంటే ఇన్డెప్త్గా ఉంటుంది. మ్యాథ్స్ సబ్జెక్ట్స్తో పాటు కంప్యూటర్స్ కూడా కాంబినేషన్ నేర్చుకుంటారు. కాబట్టి స్టూడెంట్కి వచ్చే స్కిల్ సిఎస్సి కంటే కంప్యూటర్ సైన్స్ కంటే ఎక్కువ స్కిల్స్ ఉంటాయి. సో మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ వస్తే ఎవరు వదిలేయకండి. నెక్స్ట్ మనకు టాప్ 3-4లో షఫల్ అవుతున్న రూర్కెలా విషయానికి వస్తే మనకు 2 బ్రాంచెస్ ఉన్నాయి రూర్కెలాలో. సిఎస్సి అయితే కామన్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిఎస్సి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూర్కెలా కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి ఎన్ఐటి వరంగల్ మనకి ఇంకో బ్రాంచ్ ఉంది. ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ 2024లోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ బ్రాంచ్ కూడా. సో 2024లో ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ బ్రాంచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అంతే డిమాండ్ ఉంది. నెక్స్ట్ ఇంకా అలహాబాద్లో సిఎస్సి ఉంది, జైపూర్లో సిఎస్సితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఉంది. నెక్స్ట్ కాలికట్ విషయానికి వస్తే ఓన్లీ సిఎస్సి ఉంది. నాగపూర్ కంప్యూటర్ సైన్స్ ఉంది. మళ్ళీ సూరత్ వచ్చేసరికి సిఎస్సితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4 ఇయర్స్ కోర్స్ ఉంది, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 5 ఇయర్స్ కోర్స్ కూడా ఉంది. మనకు మెయిన్గా సిఎస్సి ఫస్ట్ అందరు ప్రిఫర్ చేసేది 4 ఇయర్స్ కోర్స్. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ రావలేదు, నాకు కంపల్సరీగా ఇంకా టాప్ కాలేజీలోనే సీట్ కావాలన్నప్పుడు బెస్ట్ ఆల్టర్నేటివ్ 5 ఇయర్స్ కోర్స్కి వెళ్ళడం. 5 ఇయర్స్ కోర్స్లో జాయిన్ అయినా కూడా మీకు ప్లేస్మెంట్ విషయంలో ఎటువంటి డ్రాబ్యాక్ ఉండదు. మీరు 5 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేసినా మీకు రావాల్సిన హైయెస్ట్ ప్యాకేజ్ దీనిలో కూడా వస్తుంది. ఇక్కడ ఏంటి మీరు చూడాల్సింది, 1 ఇయర్ ఎక్కువ చదువుతారు, 1 ఇయర్ మీకు ఎక్స్ట్రా అవుతుంది. కానీ టాప్ కాలేజీలో సీట్ వస్తుంది అన్నప్పుడు వదిలేసుకోకుండా మీరు జాయిన్ అయ్యారు కాబట్టి ప్లేస్మెంట్ కూడా మీకు అలానే వస్తుంది. దానివల్ల మీకు ఎటువంటి నష్టం ఉండదు. కాబట్టి 5 ఇయర్స్ కోర్స్ చూజ్ చేసుకోవడం, దీన్ని చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ కురుక్షేత్రలో మనకు చాలా బ్రాంచెస్ వచ్చాయి. కురుక్షేత్ర ఎన్ఐటి సంబంధించి చూసుకుంటే సిఎస్సితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 5 ఇయర్స్ కోర్స్ ఇచ్చారు, డ్యూయల్ డిగ్రీ. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాటా సైన్స్ కాంబినేషన్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ ఉంది 4 ఇయర్స్, అండ్ వన్ మోర్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కూడా ఇందులోనే ఉంది. హైయెస్ట్ సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఉన్న ఎన్ఐటి చూసుకుంటే సిఎస్సి విషయంలో కురుక్షేత్రనే. టోటల్గా ఎన్ని బ్రాంచెస్ కౌంట్ వచ్చాయో చూడండి, 1 2 3 4 5 6 బ్రాంచెస్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్కోప్ ఎక్కువ ఉంటుంది ఇందులో రావడానికి. జంషెడ్పూర్లో ఓన్లీ సిఎస్సి, భూపాల్లో మ్యాథమెటిక్స్ అండ్ డాటా సైన్స్ కూడా ఉంది, ఇది 5 ఇయర్స్ కోర్స్. నెక్స్ట్ వన్ ఢిల్లీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాటా సైన్స్ ఉంది. దుర్గాపూర్లో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 4 ఇయర్స్ కోర్సే ఉంది. నెక్స్ట్ జలంధర్లో 2 కోర్సెస్ యాడ్ చేశారు, డాటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాడ్ చేయడం అంటే ఇది ప్రీవియస్గానే ఉంది కంటిన్యూషన్లో. సో మనకు సిఎస్సి కాకుండా ఎన్ని బ్రాంచెస్ ఎక్స్ట్రా ఉన్నాయి కంపారిజన్ చూసుకుంటే, నెక్స్ట్ హమీపూర్లో 3 బ్రాంచెస్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్ ఉంది, అండ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది. గోవాలో ఓన్లీ 1 బ్రాంచ్, రాయ్పూర్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, సిల్చర్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో మీకు 31+1 ఎన్ఐటి అని ఎందుకు చెప్పాను అనేది ఇక్కడ చూడండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ షివ్పూర్ని కూడా మనం ఎన్ఐటీగానే కన్సిడర్ చేయడం జరుగుతుంది. మీరు జోసా వెబ్సైట్లో చూసిన షివ్పూర్ని ఎన్ఐటీగానే ఇస్తారు, అందుకే ఎన్ఐటీస్ 31 కాదు 32 కౌంట్ వస్తాయి. ఇందులో కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. నెక్స్ట్ పాట్నాలో 3 బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ టెక్నాలజీ, అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ డాటా సైన్స్లో 5 ఇయర్స్ కోర్స్ ఉంది. 5 ఇయర్స్ కోర్సెస్. సైబర్ సెక్యూరిటీ ఉన్న ఎన్ఐటి పాట్నా మాత్రమే 5 ఇయర్స్ కోర్స్ ఉంది ఇందులో. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ 1 కోర్స్, పుదుచ్చేరి 1, ఉత్తరాఖండ్ 1, మేఘాలయ 1. అగర్తలాలో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 5 ఇయర్స్ ఉంది, కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ 5 ఇయర్స్ కోర్స్ కూడా ఉంది. కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ మీకు అప్లికేషన్ బేస్ చేసుకొని ఉంటుంది, ఈక్వల్గా సిఎస్సికే ఈక్వల్గా ఉంటుంది. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రాలేదు అనుకున్న స్టూడెంట్స్ కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ కూడా షూర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ శ్రీనగర్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిక్కింలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ ఉంది, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాల్యాండ్, మిజోరాం వీటిలో ఓన్లీ సిఎస్సి బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి. మిజోరాంలో ఫైనల్గా మనకు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 4 ఇయర్స్ కోర్స్ కూడా ఉంది. సో ఎన్ఐటీస్లో ఓన్లీ సిఎస్సి అని కాకుండా మీకు ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్రాంచెస్ అనేవి మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని ప్రియారిటైజ్ చేసుకొని వాటిని కన్ఫామ్గా చూజ్ చేసుకోవచ్చు. 50 lakhs ప్లస్ ప్యాకేజెస్ వస్తున్న కోర్సెస్ ఇవి. ఇందులో టాప్ ఎన్ఐటీస్లో ప్యాకేజెస్ వేరే ఉంటాయి, లోవర్ ఎన్ఐటీస్లో ప్యాకేజెస్ వేరే ఉంటాయి. అదే ఇప్పుడు నేను నాగాలాండ్లో జాయిన్ అవుతాను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, నాకు 50 lakhs ప్యాకేజ్ వస్తుందంటే అది ఓన్లీ స్టూడెంట్ బేస్ చేసుకొని ఉంటుంది. కానీ టాప్ ఎన్ఐటీస్లో ఉన్న బ్రాంచెస్లో సిఎస్సితో పాటు స్పెషలైజేషన్ బ్రాంచెస్ వస్తే షూర్గా స్టూడెంట్ సెటిల్ అవ్వడం గ్యారంటీ. మీకు మిగిలిన వీడియోస్లో ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.